మేము మా పార్టీ కార్యాలయంలోనో గాంధీ భవన్లోనో పత్రికా సమావేశాలలోనో కేసీఆర్ గారు విమర్శించిన చర్చలకు సమాధానం చెప్పి ఉండొచ్చు. కానీ దానివల్ల తెలంగాణ ప్రజలకు వాస్తవాలు వివరించిన వాళ్ళము కాదు. ప్రజలకు ఒకవైపు ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడితే ప్రజలకు పెద్దగా గందరగోళం వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సభలో ముఖాముఖి చర్చ చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిద్దామని సమావేశం పెడితే ఈరోజు సభకు రాలేదు అధ్యక్ష. సభకు రాకపోవడానికి కూనంనేని సాంబశివరావు గారు చెప్పారు, కారణమే లేదు అధ్యక్ష. ఈ జరిగిన చర్చల్ని ఈసారి సమావేశంలో జరిగిన చర్చల్ని మీరు నిజ నిర్ధారణ కమిటీకి ఇవ్వండి. ఎవరైనా అన్పార్లమెంటరీ పదాలు వాడడం కానీ, ఎవరినైనా అవమానించడం కానీ, నేను కొన్ని అంశాలు ప్రస్తావిస్తే వివరణ ఇవ్వడానికి తమరు మళ్ళీ వారికి హరీష్ రావు గారికి మీరు మైక్ ఇచ్చిండ్రు. వారు ఏం మాట్లాడినరో కూడా తెలంగాణ సమాజం చూసింది. అయినా మేము సభలోకి రాము, మేము ఈ చర్చలో పాల్గొనము అని నిర్ణయం తీసుకోవడము ఇది పాలక పక్షాన్నో లేకపోతే మమ్మల్నో అవమానించడం కాదు అధ్యక్ష. ఈ సభలను అవమానించడం, చట్ట సభల పట్ల వాళ్ళకు ఉన్న చిన్న చూపు ఈరోజు బహిర్గతమవుతుంది అధ్యక్ష. ఇలాంటి నిర్ణయాల వల్ల ఏమైనా ప్రజలకు ఉపయోగం ఉంటుందా? అదేవిధంగా పత్రికా సమావేశాలలో వాళ్ళే మాట్లాడిండ్రు అధ్యక్ష. నేను కొన్ని అంశాలను ఇష్టం లేకపోయినా ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నా. మీరు సభ పెట్టండి, మీ బట్టలు ఊడదీస్తామని మాట్లాడిండ్రు అధ్యక్ష బహిరంగంగా. ఆ తర్వాత చంద్రశేఖరరావు గారు మీ తోలు తీస్తామని కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అందుకే నేను అడుగుతున్నా అధ్యక్ష, బట్టలు ఊడదీసేవాళ్ళు, తోలు తీసేవాళ్ళు చర్చలో పాల్గొంటే తెలంగాణ ప్రజలు నిర్ణయించుకునేవాళ్ళు. ఎవరు బట్టలని తెలంగాణ ప్రజలు ఊడదీస్తారో, ఎవరు తోలు ఎవరు తీస్తారో 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఈరోజు వాస్తవ పరిస్థితులను ఈరోజు చర్చకు జరిగేది ఉండేది అధ్యక్ష. అందుకే నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఈరోజు ఈ చర్చల సారాంశం వారు వచ్చినా రాకపోయినా, వారి చర్చలో పాల్గొనకపోయినా తెలంగాణ సమాజానికి భవిష్యత్ తరాలకు కొన్ని వివరాలను అందించాల్సిన బాధ్యత ఈ సభ మీద ఉన్నది అధ్యక్ష. సభా నాయకుడిగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన నేను నదీ జలాలకు సంబంధించి, అదేవిధంగా నదీ జలాల కేటాయింపులకు సంబంధించి ఏ రకమైన విధి విధానాలు, పరిపాలన నిర్ణయాలు, నియమాలు ఉంటాయో కూడా ఈరోజు నేను ప్రస్తావించదలుచుకున్నా అధ్యక్ష. ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా కృష్ణా నది, గోదావరి నదుల మధ్యలో ఉన్న ప్రాంతమే తెలంగాణ. నీళ్ల కోసమే కొట్లాడిన ప్రాంతం, నీళ్ల కోసం నీటి యుద్ధాలు జరిగిన ప్రాంతాలు, చరిత్రలు మనం చూసినాం. ఆనాడు రామ్జీ గోండ్ కానీ, కొమరం భీముడు కానీ జల్ జమీన్ జంగల్ అని ఒక నినాదాన్ని తీసుకొని నీళ్ల కోసం, భూమి కోసం పోరాటాలు జరిగిన చరిత్ర మనం చూసినాం అధ్యక్ష.